హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మనం రోజు తీసుకునే బ్రేక్ఫాస్ట్ని కొంచెం హెల్దీగా హై ప్రోటీన్స్తో అన్ని పోషకాలతో ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా మనకు అవైలబుల్గా ఉన్న మల్టీగ్రెయిన్స్ను ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని శుభ్రంగా కడిగి మంచినీరు పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నాకు అవైలబుల్గా ఉన్న మినపగుండ్లు, పెసలు, బొబ్బర్లు, అలసందలు, 3 టేబుల్ స్పూన్ శనగపప్పు ఇంతవరకు నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ని యూజ్ చేస్తూ గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇవే పప్పులు ఉండాల్సిన అవసరం లేదండి. మీకు ఏవి అవైలబుల్గా దొరికితే అవి సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిలో వాటర్ మిక్స్ చేస్తూ దోసపిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రెడీ చేసుకోవాలి. ఒక పేనాన్ని స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పిండిని దోశ వేసుకోవాలి. చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. కలర్ఫుల్గా ఉంటుందండి ఈ దోశ. లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేసి దోశను వేరొక వైపు టర్న్ చేసుకోండి. ఈ దోశ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి. మిల్లెట్స్తో కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ను నా ఛానల్లో కొన్ని షేర్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఈ దోశ పల్లీ చట్నీలో అయినా ఏ చట్నీలో అయినా చాలా టేస్టీగానే ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.